హాయ్ గైస్ అందరికీ. సో ఈ వారం ఈరోజు ఆదివారం కదా, ఆదివారం వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ అన్ఫేర్ జరగబోతుంది. ఖచ్చితంగా 100-200% అన్ఫేర్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఎందుకంటే వినబడుతున్న నేమ్స్ అలా ఉన్నాయి బయట. ఏవైతే బయట వినబడుతున్నాయో ఆ నేమ్స్ తాలూకు పర్సన్స్ కంటెస్టెంట్స్ అని ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ మీద ఉన్న నమ్మకం, జనానికి బిగ్ బాస్ మీద ఉన్న నమ్మకం పోతుంది. ఇది 100% రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ మీద నమ్మకం పోతుంది. ఎందుకు బాగా ఆడుతున్న ప్లేయర్స్ని తీసేస్తున్నారు. లాస్ట్ 3 ఎలిమినేషన్స్ కూడా అలాగే జరిగినాయి. మన మాస్క్ మ్యాన్ కానీ, బిఫోర్గా ఎలిమినేట్ అయిపోయిన ప్రియా కానీ, బిఫోర్ ఎలిమినేట్ అయిపోయిన మనీష్ మర్యాద కానీ, వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే కదా. అంటే వీళ్ళందరూ విన్నింగ్ అయ్యే ఛాన్స్ అయితే వీళ్ళకి లేవు. కానీ స్ట్రాంగ్గా ఆడే పర్సన్స్ వీళ్ళందరూ స్ట్రాంగ్గా వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టగలరు, స్ట్రాంగ్గా ఆడగలరు. వాళ్ళకన్నా వీక్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా గ్రూప్ హౌస్లోని. వాళ్ళు ఎందుకని ఇంకా ఎలిమినేట్ అవ్వట్లేదు? స్టిల్ ఈ వారం కూడా వాళ్ళు ఎందుకు కాపాడుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. మీరు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటారు ఈ వారం కామెంట్ చేయండి. మీరు నిన్న ఎపిసోడ్ చూసిన ప్రకారం శ్రీజ కాదు మన ఫ్లోరా అండ్ రీతు ఎవిక్షన్లో దగ్గర ఉన్నారు. ఎవిక్షన్కి అంటే అక్కడ డేంజర్ జోన్లో ఉన్న 6గురిని బయట పెట్టి వాళ్ళకి కొన్ని బోర్డ్స్ ఇచ్చారు. బోర్డ్స్ ఓపెన్ చేయగానే డేంజర్ జోన్ వస్తుంది. అయితే ఎవిక్షన్ వస్తుంది. రీతు అండ్ ఫ్లోరా గారికి ఎవిక్షన్ వచ్చింది. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎవిక్షన్ అయిపోతారు. వీళ్ళిద్దరిలో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫ్లోరా గారు 100% ఎవిక్షన్ ఎలిమినేట్ అయిపోతారు. ఫ్లోరా గారు అవ్వకుండా రీతు అవడానికి ఛాన్స్లు అయితే లేవు. ఒకవేళ చేస్తే అసలు ఉన్న టీఆర్పీ మొత్తం పోతుంది, అసలు ఉండదు. ఖచ్చితంగా రీతూనే ఫ్లోరానే ఎలిమినేట్ అవుతారు. కానీ ఈ ఎలిమినేషన్ కాకుండా ఇంకొక ఎలిమినేషన్ జరగబోతుంది. ఆ ఎలిమినేషన్ వచ్చే వైల్డ్ కార్డ్స్ ద్వారా జరగబోతుంది. వైల్డ్ కార్డ్స్ 6 వస్తున్నారు కదా. వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్లో ఈ 6కి 6 vs 6 అవుతుంది అనమాట. ఏదో ఒక టాస్క్ లేకపోతే ఏదో ఒకటి అవుతుంది రేపు ఎపిసోడ్లో. అంటే ఈ వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్కి, డేంజర్ జోన్లో 6 వైల్డ్ కార్డ్స్కి గేమ్ పెట్టడమో, లేకపోతే ఈ 6 కోసం ఈ 6 రీప్లేస్మెంట్ చేసుకోవడమో ఏదో జరుగుతుంది. జరిగి ఫైనల్గా ఈ వస్తున్న 6 వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేయబోతున్నారు. డేంజర్లో ఉన్న ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ చేసిన ఎలిమినేట్ కాకుండా ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఒక ఎలిమినేట్ జరగబోతుంది. అదే అన్ఫేర్ జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఎందుకంటే బాగా ఆడుతున్న ప్లేయర్ బయటకు వెళ్ళిపోతుంటే మనకి బిగ్ బాస్ మీద నమ్మకం పోతుంది, టీఆర్పీ కూడా పోతుంది. చాలామంది ఆ కంటెస్టెంట్స్ కోసం చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ శ్రీజ పేరు వినిపిస్తుంది బయట. శ్రీజ కానీ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి. శ్రీజ ఎలిమినేట్ అయిపోతే శ్రీజకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరికీ డిసప్పాయింట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు అసలు బిగ్ బాస్ మా టీవీ కూడా అది హాట్స్టార్లో ఒక ఓటు కూడా ఎవరికి వేయరు. ఆ ఓట్లన్నీ పోయినట్టే కదా. వాళ్ళు చూడకపోతే టీఆర్పీ పోయినట్టే కదా. వాళ్ళు చూడకపోయింది కాకుండా వాళ్ళు ఇంకో మంది చెప్తారు బిగ్ బాస్ షో ఏం బాగట్లేదు, వేస్ట్, చూడొద్దు అని చెప్పేసి. నిజమే కదా. అలాంటప్పుడు మనం ఫెయిర్గా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఛాన్స్ చేసినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఒక పర్సన్ ఎంచుకున్నప్పుడు ఆ పర్సన్ ఎలా ఆడుతున్నారు, పర్సన్ వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఆ పర్సన్ వల్ల మనకి ప్లస్ ఉందా లేదా అని ఆలోచించాలి. బిగ్ బాస్ కూడా ఆలోచించకుండా బాగా ఆడుతున్న వ్యక్తిని పంపించేస్తే మాత్రం అది అన్ఫేర్ ఎలిమినేషన్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు వెళ్ళిపోయిన వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అయినా వాళ్ళు అంతగా ఆడింది లేదు. వాళ్ళ మీద పెద్ద పోయేది కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ శ్రీజ మాత్రం విన్నింగ్ అయ్యే ఛాన్స్ శ్రీజకు ఉన్నా కానీ విన్నర్ మెటీరియల్ పోయి శ్రీజ. అలాంటి శ్రీజని ఎలిమినేట్ చేస్తే మాత్రం జనం ఊరుకోరు. నెక్స్ట్ ఎవరికి జనం ఓట్లేరు అని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నిన్న ఎపిసోడ్లోకి వెళ్తే నాగార్జున గారు చాలా రోజులకి చాలా మాస్ లుక్తో వచ్చారబ్బా. మాస్ లుక్ మీరు గమనించారా? చేతికి ఒక వెండి బ్రాస్లెట్ ఉంది అండ్ ప్యాంటుకి కూడా ఒక వెండి బ్రాస్లెట్ పెట్టారు. మాస్ టక్కేసి మాస్ లుక్, గడ్డం తీశారు, మొత్తం మాస్ లుక్ ఇచ్చారు. మాస్ లుక్లో నాగార్జున గారు భలే ఉన్నారు. అప్పుడు ఎప్పుడో శివమణిలో చూసాం కదా, అలాగే ఉన్నారు సేమ్ నాగార్జున గారు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చింది ఈరోజు నాగార్జున గెటప్ మాస్ లుక్లో కామెంట్ చేయండి. మా నాగార్జున గారు క్లాస్ లుక్ కన్నా మాస్ లుక్ బాగా నప్పుతుంది అబ్బా నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు. సో నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు
ఎవరైతే మన గోల్డ్ స్టార్కి రాలేదో సిల్వర్ స్టార్ వచ్చిందో, సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళు ఎవరైతే హౌస్లోకి వెళ్ళారో, డేంజర్ జోన్ని సేఫ్ అయిపోయి హౌస్లోకి వెళ్ళారో వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్లు ఇచ్చారు. మీరు చూసింది ఆల్రెడీ. గోల్డెన్ స్టార్ ఎవరు రిజర్వ్ వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్లు ఇచ్చారు, ఒకరి నుంచి ఒకరికి. ఇక్కడ బ్లాక్ స్టార్ రిమైనింగ్ వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇచ్చారు, సిల్వర్ స్టార్ తీస్తారనమాట. సిల్వర్ స్టార్ అంటే మిడిల్ అటు ఇటు ఉన్నట్టుగా సిల్వర్ స్టార్ తీస్తారు, ఇంకా ఓన్లీ బ్లాక్ గోల్డ్ ఇచ్చారు. ఈ బ్లాక్ స్టార్ ఫ్లోరా గారు 2 వచ్చే బ్లాక్ స్టార్లు, 2 బ్లాక్ స్టార్లు వచ్చే ఫ్లోరా గారు. సో ఆ రీజన్ మీద ఫ్లోరా గారు ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు, తిరిగిలేదు, నో డౌట్ అట్ ఆల్. ఫ్లోరా గారు, సంజన గారు ఉంటారు. సంజన గారు వల్ల కొంచెం డిఆర్పి వస్తుంది, ఆవిడ ఒక 2 వారాలు ఉంటారు సంజన గారు డేంజర్లో ఉన్న వల్ల. అండ్ రీతు, పవన్, శ్రీజ, వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే వీళ్ళందరూ ఫ్లోరా గారు ఒకరు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్లో వైల్డ్ కార్డ్ సెలెక్షన్ వల్ల వీళ్ళు ముగ్గురులో ఒకరు ఉంటారు, రీతు, పవన్, శ్రీజ. శ్రీజ అంటున్నారు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ, బస్సు కూడా క్వశ్చన్లు వెళ్తున్నాయి, శ్రీజ 100% ఎలిమినేట్ అయిపోయింది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి అంటున్నారు అనే మాట చెప్తున్నాను నేను, అంతే. మళ్ళీ భయ్యా మీరు అన్నారు శ్రీజ వెళ్ళిపోయింది అన్నారు, శ్రీజ వెళ్ళలేదు కదా అంటే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి లాస్ట్ వీడియోలో మన వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి 99% ఫేక్ ఉంటున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఎవరు నమ్మొద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసింది చెయ్యట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తాయి, బొచ్చులు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, అవన్నీ నేను నమ్మను. మీరు కూడా నమ్మొద్దు. ఎవరైనా యూట్యూబర్, ఎవరైనా రివ్యూవర్ పెట్టిన వీడియో చూసి మీరు ఏదైనా కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక రివ్యూవర్ వీడియో చేశారంటే ఆ రివ్యూవర్ 4 పక్కల చూసి, 4 చెప్పింది విని, ఆయన పోల్స్లో చూసి, ఓట్లు చూసి కరెక్ట్గా చెప్తారు. రాంగ్ అయితే చెప్పరు. వాళ్ళకి 100% వీళ్ళు వెళ్ళిపోయారని తెలిస్తే చెప్తారు. సో అదేవిధంగా నేను కూడా 99.9% శ్రీజ ఎలిమినేట్ అయిపోద్దని అంటున్నాను. ఏం జరుగుతుంది ఏంటనేది, ఒకవేళ శ్రీజ ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ రావాలని కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీజ వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందని నమ్మకం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నిన్న ఎపిసోడ్ మొత్తం అంటే అంత సీరియస్నెస్ లేదు, అంత ఫన్నీ యాంగిల్ లేదు, అలాగా ఒకేలా జరిగింది. కాకపోతే ఎవరెవరు ఏ మిస్టేక్ చేశారు, ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగింది. సంచాలకుగా ఇమానుయల్ ఫెయిల్, అట్టర్ ప్లాఫ్ సంచాలకుగా. అదే సంచాలకుగా రాము హిట్ అయ్యాడు, సూపర్ హిట్ అయ్యాడు రాము. ఎందుకంటే రాము ప్రతి పాయింట్ ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో నాగార్జున గారు బిగ్ బాస్ వీడియోస్ వేసి చూపించుంటే ఇంకా బాగుంది ఎపిసోడ్ అనిపించింది నాకు. ఇప్పుడు రీతు నా హైట్కి అడ్వాంటేజ్ ఇలాగే జస్ట్ ఇలా వేసానని చెప్పారు కదా, ఆ వీడియో చూపించుంటే జనానికి అందరికి అర్థమవుతుంది. జనానికి అంటే ఇన్ ద సెన్స్ బయట ఉన్న వాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూశారు. సో లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా, లోపల ఉన్న వాళ్ళు రీతు చేసింది రాంగ్గా కరెక్టా అనేది అర్థమవుతుంది. అది కూడా ఒక స్ట్రాటజీకే బిగ్ బాస్ది. ఎందుకంటే రీతు మీద నెగిటివ్ రాకుండా ఉండడానికి చూపించలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ నామినేషన్ వేస్తారు. సో చూపించలేదు, చాలా వీడియోలు చూపించలేదు. 1-2 వీడియోస్ చేశారు. ఆ శ్రీజ కోసం ఒక వీడియో వేశారు, అండ్ మన తనుజ కోసం ఒక వీడియో వేశారు. ఆ వీడియోలో ఏంటంటే కళ్యాణ్ లైట్ భరణి ఆపుతారు. ఇప్పుడు ఒకవైపు కళ్యాణ్, దివ్య, రాము ఉంటారు, 6 కదా. ఒకవైపు కళ్యాణ్, దివ్య, రాము ఉంటారు. ఒకవైపు ఇమాన్యుల్, తనుజ, భరణి ఉంటారు. భరణి లాస్ట్లో ఉంటారు. ఇక్కడ ఫస్ట్ రాము వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఛాన్స్ కళ్యాణ్కి వస్తుంది, అంటే భరణికి వస్తుంది. భరణి ఏమో డైరెక్టర్గా వెళ్ళి కళ్యాణ్ లైట్ ఆపుతాడు. కళ్యాణ్ లైట్ ఆపిన తర్వాత కళ్యాణ్ కొంచెంసేపు గంటలు తీసి పైకి చూసినప్పుడు లైట్ ఆగిపోయి ఉంటుంది. ఏమై ఉంటుంది అని అలా కింద చూస్తుంటే పవన్ లెగ్ ఒకటి మూవ్ అవుతుంటుంది. అబ్బా, డిమాండ్ పవన్ అక్కడ లెగ్ మూవ్ చేస్తుంటాడు. ఆ వీడియోని ఈరోజు నిన్న ఎపిసోడ్లో వేసి స్పెషల్గా చూపించే తనుజాకి. ఎందుకు ఆ వీడియో అంత నెగిటివ్ వీడియో కాదు నాకు అనిపించింది. స్పెషల్గా వేయడానికి కారణం ఏంటంటే, ఓన్లీ తనుజాకి చూపించడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో ద్వారా కళ్యాణ్కి కొంచెం దూరంగా ఉండమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ తనుజాన్ని పట్టుకొని ఆడుతున్నాడు అని అందరి ఫీలింగ్ కాదు. కళ్యాణ్ ఎవ్వరు పట్టుకునైనా ఆడగలడు, కళ్యాణ్తో ఎవరున్నా ఆడతాడు. కళ్యాణ్కి సుమన్ శెట్టి ఫ్లోరా గారిని ఇచ్చినా ఆడతాడు. కానీ ఈ వీడియో తనుజాకి స్పెషల్గా ఎందుకు చూపించారో అన్నది ఏదో అక్కడ కొడుతుంది.
అది ఎందుకు అంటే చిన్న గొడవ ఏదైనా ఒక చిన్న ర్యాపో ఎక్కడైనా వస్తే చెప్పడానికి అది చెప్పొద్దు అని కూడా అన్నారు. ఆ వీడియో గురించి ఎక్కడికి డిస్కస్ చేయొద్దు అని అన్నారు. ఏదైనా ఒక టైం వస్తే మేబీ నెక్స్ట్ వీక్లో కానీ లేదా రేపు కానీ ఆ వీడియో మళ్ళీ అందరూ చూపిస్తారేమో అనుకుంటున్నాను. కానీ అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిమాండ్ పవన్ లెగ్ ఎలా మూవ్ చేస్తాడు, కళ్యాణ్ కిందకి పై చూస్తాడు. కానీ అక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టయితే నాకు అనిపించట్లేదు. మీకు అనిపిస్తుందా? డిమాండ్ పవన్ ఏదో జస్ట్ క్యాజువల్గా ఆయన లెగ్ ఇప్పుడు సరే ఓకే చెప్తున్నాడు అనుకుందాం. డిమాండ్ పవన్ ఒక లెగ్ మూవ్ చేయడం వల్ల అటుపక్క ఉన్నవైతే రిమూవ్ చేశారని అనిపిస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు అటుపక్క బర్నీ ఒకరే లేరు కదా, ముగ్గురు ఉన్నారు. ఇమానీలు ఉన్నాడు, తనుజ ఉంది, బర్నీ ఉన్నారు. బర్నీ లాస్ట్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు బర్నీ ఫస్ట్లో ఉంటే బర్నీ ఫస్ట్ కదా అటు చూపించాడు, సో ఫస్ట్ వ్యక్తిని తీస్తారు అనుకోవచ్చు. బర్నీ లాస్ట్లో ఉన్నాడు. ఎలా కళ్యాణ్కి అంత ఇండికేట్ వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు బీబీ టీం? నాకు అర్థం కాలే. చూస్తున్న వ్యూవర్స్కి అర్థమైందేమో కామెంట్ చేయండి. అది మీకు చూస్తున్న వాళ్ళకి అది నెగిటివ్గా అనిపిస్తుందా? కళ్యాణ్ డిమాండ్ పవన్ నిజంగా కళ్యాణ్ సపోర్ట్ చేశారు అనిపించిందా? డిమాండ్ పవన్ అనేది కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు అనిపించింది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అది ఫెయిరా అన్ఫెయిరా? కళ్యాణ్ అయితే జస్ట్ గెస్ట్ చేశారని నాకు అనిపిస్తుంది అంతే. ఇది ఒక టాపిక్ కొంచెం పర్సనల్గా ఉంచారు. అది ఎందుకో ఏమిటి అనేది రేపు చెప్పచ్చు. మేబీ రేపు ఎక్కడైనా ఏదైనా ఒక ఇష్యూ వస్తే లేదంటే ఎవరైనా దానివల్ల ఇష్యూ రైజ్ చేస్తే కానీ చెప్తారు. అప్పుడు ఎక్కడైనా ఏదైనా ఎవరైనా నోరు జారితే నిజంగా అంటే ఇక్కడ సీక్రెట్గా ఉంచడానికి కారణం ఏంటంటే ఎవరైనా ఒక నిజంగా మిస్టేక్ జరిగి ఉందా లేదా అనే డౌట్ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ కానీ డిమాండ్ కానీ ఎవరో కూడా మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకునే దాన్ని బట్టి మనం బయట పెడదామనే ఉద్దేశంలో ఉన్నారనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రేపు వైల్డ్ కార్డ్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వస్తున్న వైల్డ్ కార్డ్స్లో ఎవరు తోపు తురుము అనుకుంటున్నారో, ఎవరు ఫైనలిస్ట్ వెళ్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్స్లో అయితే నాకు అంత మజా వచ్చే పర్సన్ ఎవరు అనిపించట్లేదు. ఒక కామెడీ ప్రభాస్ సీను అన్న తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంతగా పర్ఫార్మెన్స్ ప్రభాస్ సీను అండ్ ఒక అబ్బాయి వస్తున్నారు కదా, అబ్బాయి కొంచెం నాకు చూడడానికి మంచిగా అనిపించారు. మిగతా వాళ్ళు ఎవరు అంత విన్నర్ మెటీరియల్స్ కాదనిపిస్తుంది. అఫ్కోర్స్ వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు ఎవరు విన్నర్ అవరు, కానీ టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి చాలా వరకు. వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు, అది కూడా ఛాన్సులు నాకు కనబడట్లేదు ఎక్కడ కూడా. వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా నా హౌస్ మేట్సే కొంచెం బెటర్ అనిపిస్తుంది వాళ్ళ మీద. కానీ కాంట్రవర్సీ కాబట్టి కొంచెం టీఆర్పీ పెరగడానికి ఛాన్స్ ఉంటాయి అంతే, ఇంకేముండదు. సో నేను ఎపిసోడ్ అయితే తనుజాని అంటే ఎవరెవరు ఏ మిస్టేక్ చేస్తారో కరెక్ట్ చేసుకోమని చెప్తారు అంతే. ఎవరు రిలేషన్లో ఉండొద్దు. భరణికి చెప్తారు ఎస్పెషలీ, భరణి నువ్వు రిలేషన్ ముసుగులో ఉండి నీ గేమ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు. దివ్యనిక్తి కూడా మనం చెప్పాం నేను వీడియోలో, దివ్యనిక్తి కూడా తన గేమ్ తను ఆడితే తను టాప్ 5లో ఉంటారు, లేదంటే బ్యాక్ టు హోమే దివ్యనిక్తి గారు. ఎందుకంటే ఈరోజు వీడియోలో కూడా దివ్యనిక్త చెప్తున్నాను కదబ్బా, నేను కళ్యాణ్ అండ్ శ్రీజ ఎక్కడుంటే అక్కడే దివ్యనిక్త వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకే వేస్తుంది. ఇంక మిగతా రిమైనింగ్ వాళ్ళు ఎవరికీ ఇరు. అట్లీస్ట్ భరణి అయినా తనుజ గారిది కొంచెం అప్పుడప్పుడు మారుతారు, తనుజ గారి రిమూవ్ చేశారు. ఈ దివ్యనిక్త అలా కళ్యాణ్ మీద పడ్డదబ్బా. పగపట్టి నాగపామండనిలో అసలు వేరే తప్పే లేదు. నేనే తప్పుగా అంటాను, తప్పే లేదు పగపట్టి నాగపామండలో. చూద్దాం ఇంకా ముందు ఎలా జరుగుతుందో ఏంటనేది. నామినేషన్లో గట్టిగా పోటాపోటీ ఉంటుంది. రేపు వైల్డ్ కార్డ్స్ కోసం అందరం మీతో నేను వెయిట్ చేస్తున్నాను. వైల్డ్ కార్డ్స్ రాగానే రేపు వీడియో పెడతాము, రేపు వీడియో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.